పెద్దమ్మ మాత మందిరం. ఇది ఆషాఢ మాసం చూడండి, రేపు అమావాస్య. అమ్మవారికి ఎంతో భక్తి స్థితులతోటి అమ్మ ఇంటి ఆడపడుచు అనే ఆలోచనతోటి అనేక రకాల పూజ చేస్తాం, బోనాల పండుగలు చేస్తాం మనం. ఇక్కడ మందిరం చూడండి ఎంత దారుణంగా ఉందో. సిగ్గుశరం ఉన్నవాడు ఎవడైనా సరే కానీ, ఈ అధికారి కావచ్చు, వాడు ఎవరైనా కావచ్చు, కానీ మందిరం కూర్చోడానికి వీల్లేదు. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ మందిరం ఇక్కడ సెంటర్లో ఉంది, ఇట్లా దారి ఉందని చెప్పేసి ఇక్కడ లోకల్ సంబంధించిన గ్రామస్తులు అందరూ చెప్తున్నారు. ఇక్కడ మొన్న రెవెన్యూ అధికారులు ఇక్కడ సర్వే చేసినప్పుడు కూడా మందిరం ఉందని వాళ్ళకి తెలుసు. అసలు విషయం తెలిసిన తర్వాత ఎవడో పనికి మన వాడు చెప్పిండు ఏదో కథ ఉందని చెప్పేసి నువ్వు వచ్చి గుడికి కూర్చోడం అంటే ఎంత దుర్మార్గం చూడండి. అలా నేను డైరెక్ట్ గా ప్రభుత్వ యంత్రాంగాన్ని వాళ్ళు ప్రశ్నిస్తున్నా, మీకు దమ్ముంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తిగా అన్ని గవర్నమెంట్ స్థలాల లోపల వల్ల మందిరాలు, మసీదులు, చర్చిలు అన్ని ఉన్నాయి, తీయగలుగుతారా మీరు? ఆ శక్తి ఉందా, దమ్ము ఉందా మీకు అధికారులకు? ఇవాళ విషయంతో ప్రశ్నిస్తుంది. అవునయ్యా, ఎంత గవర్నమెంట్ అన్నాయిగా, మరి వీళ్ళందరికి పట్టాలు ఎందుకున్నాయి? వీళ్ళందరూ బిల్డింగ్ ఎందుకు కడుతున్నారు? మరి హిందువుల మనోభావాలకు సంబంధించిన మాత మందిరం మొన్నగా పెద్ద ఎత్తున బోనాల పండుగ అయింది కదా. మరి ఇక్కడ ఉన్న వాళ్ళ భక్తులకు దీనికి ఎవరు పూజారున్నారు? వాళ్ళని విచారించావా? వాళ్ళకి నోటీస్ ఇచ్చావా? మరి ఎందుకు తీసేశారు మీరు? ఏ ఆలోచన తీసేశారు మీరు? ఎవరికి అమ్ముడు పోయారు ఇవాళ మీరు అధికారులు? మీ వల్ల మేము ప్రశ్నిస్తున్నాం. ఖబర్దార్ అధికారులు, మీరు అందరూ ఆలోచించండి. మందిరం ఎలా ఉందో అలా నిర్మించాలి, మీరు సహకరించాలి. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేసి హిందుత్వ శక్తి అయితే మీకు చూపిస్తాం. మీరు అధికారులు పనిచేయండి. ఎమ్మెల్యే కాలనీ, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12, పెద్దమ్మ తల్లి ఆలయం ఇది. ఈ పెద్దమ్మ తల్లికి దాదాపు మా తాతలు ముత్తాతలు కూడా గుట్టపైన ఉంటుండే, అమ్మవారిని పూజించుకుంటుండే. ప్రతి ఆషాఢ మాసంలో వచ్చేసి మేము పూజ చేసే వాళ్ళం ఇక్కడ. అయితే పెద్దమ్మ తల్లిని మొన్న ఈ పక్కన ఎంక్రోజ్ కావడానికి వాళ్ళు ప్రయత్నించి 2 సంవత్సరాల కింద అప్పుడు కూల్చివేయటం జరిగింది. దీనిపైన మేము బంజారాహిల్స్ పిఎస్ లో కూడా కంప్లైంట్ ఇచ్చినాము. ఆ తర్వాత ఎంఆర్ఓ కూడా దృష్టిలో ఉంది ఈ విషయము. మొన్న ఎంఆర్ఓ ఇవంతా కూడా బ్లూ షీట్స్ వేసేటప్పుడు కూడా ఈ అమ్మవారి టెంపుల్ కోసం కూడా ఎంఆర్ఓ గారికి తెలుసు. ఈ స్లాబ్ వేసుకొని అమ్మవారి ప్రతిష్టాపన కూడా చేపించుకున్నాము. అమ్మవారి ప్రతిష్టాపన జరిగింది. ఈ ఆషాఢ మాసం మొత్తం కూడా బోనాలు చేస్తూనే ఉంటాము. ప్రతిసారి ఆదివారం 20-30 బోనాలు ప్రతి ఇంటి నుంచి కూడా వస్తూ ఉంటాయి. అందరూ కూడా అమ్మవారిని కొలుస్తూ ఉంటాము. నిన్నటి దాకా కూడా మేము ఇవన్నీ ఉత్సవాలు ముగించుకొని నిన్నంతా కూడా పూజలు ముగించుకొని 10 గంటలకు వెళ్లిపోవడం జరిగింది. మధ్యరాత్రి 3-4 గంటల మధ్యలో వచ్చేసి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిరు, గుడిని ధ్వంసం చేసిరు. ఇల్లీగల్ స్ట్రక్చర్ అయితే ఏదైనా స్లాబ్లు ప్రైవేట్ వాళ్ళు వేసుకుంటే వాళ్ళ అన్ని కూడా అక్కడక్కడ ఓల్స్ కొట్టిపోతారు. బట్ అమ్మవారి టెంపుల్ అనేది మొత్తం డెమాలిష్ చేసి అమ్మవారి విగ్రహాన్ని కూడా తీయకుండా, మాకేం నోటీస్ ఇవ్వకుండా, ఇది ఎంతవరకు కరెక్ట్? మన రెవెన్యూ డిపార్ట్మెంట్ మధ్యరాత్రి పూట ఎందుకు పనిచేస్తుంది? మేము మాత్రం పొద్దుంపూట పూజలు చేస్తున్నాం. పొద్దుంపూట టెంపుల్ కట్టించుకున్నాము. పొద్దుంపూట మేము అన్ని అమ్మవారి ప్రాణ పరీక్ష కూడా చేసుకున్నాము. మళ్ళీ ఎంఆర్ఓ గానీ ఏ డిపార్ట్మెంట్ గానీ ఎవరు చేసినా మాకు తెలియాలి.